వాళ్ళు ఎందుకు డబ్బులు పెట్టి కొనుక్కోవాలా? ఆడ కూడా ఇచ్చేచ్చిగా ఫ్రీగా. మెట్రో వాడు ఏం పాపం చేశాడు? వీళ్ళందరూ డబ్బులు పెట్టి కొనుక్కోవడం అంటే ఆడికి మాత్రం మనం ఫ్రీగా ఇచ్చేది ఏంది? కార్పొరేట్ సంస్థలేగా మరి. అదే నాకు అర్థం కావట్లేదు. డబ్బులకి తీసుకుంటున్నారా వీళ్ళు, ఫ్రీగా ఇస్తున్నారా, లేదా చీఫ్ రేట్కి ఇస్తున్నారా? లూలుతో అప్పుడు చెప్పింది అంత 25 లక్షలకి ఎంతకో. అంటే చీఫ్ గా ఇచ్చేది ఏంది అడిగి? ఇప్పుడు అంత పెద్ద షాపింగ్ మాల్లో ఏంది ఇచ్చేది? ఉపాధి సేల్స్ మ్యాన్ ఉద్యోగాలకి. అప్పుడు శుభ్రంగా పని చేయండి, ఒక కాంప్లెక్స్ కట్టేసేసి. ఇప్పుడు బెదవాడ కాళేశ్వర మార్కెట్ ఉందండి, వస్త్రలత ఉంది. ఇవి రెండు ఎన్ని వేల మంది బతుకుతున్నారు దాని మీద? కాళేశ్వర మార్కెట్, వస్త్రలత ఎన్ని వేల మంది బతుకుతున్నారు? 100ల కొద్ది షాపుల. ఆ షాపుల్లో పనిచేసే వాళ్ళ, దానికి సరుకులు సప్లై చేసేవాళ్ళ, ఇదంతా కలిపితే వేల మంది కదా. అన్ని వేల మంది ఉపాధితో పోల్చుకుంటే వీటి ద్వారా వచ్చేది ఎంతమంది? ప్లస్ ట్యాక్స్ వీళ్ళు బోల్డ్ అంత కడతారు, జిఎస్టీ. ఈడు స్టార్ హోటల్లో ఏం కట్టిస్తాడు? అంటే మన ఆలోచన దృక్పథం ఇదేంటంటే క్యాపిటలిస్టిక్ యాటిట్యూడ్. ఇప్పుడు నేను మాట్లాడిందంతా ఏ రూట్లో ఉంటుందంటే సామ్యవాద ధోరణి అంటాం, కమ్యూనిస్ట్ ధోరణి. కానీ నేను ఇక్కడ కమ్యూనిస్ట్ ధోరణిలో చెప్పట్ల, పెట్టుబడిదారి విధానంలో 2.0 చెప్తున్నా. పెట్టుబడిదారి విధానంలో వీళ్ళు చూస్తోంది బాగా బలిసినోడిని చూస్తున్నారు. కానీ నేను ఇక్కడేమి పేదోడికి కూడు గుడ్డ ఇచ్చేసి అట్లా అని చెప్పట్ల. మధ్య తరగతి బ్రతకడానికి ఇవ్వండి. వ్యాపారాల్ని మీరు షాపింగ్ కాంప్లెక్స్, ఇప్పుడు ప్లగ్ అండ్ పిన్ విధానంతో చంద్రబాబు గారు హైదరాబాద్లో కట్టారు కాబట్టి చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకోగలిగారండి. అప్పుడు పెట్టుకున్న వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు. దానివల్ల వాళ్ళు వెల్ సెటిల్ అయ్యారు. నువ్వు అట్లాంటి షాప్